బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ నిర్వహించనున్న 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర బైంసాల నుంచి వెళ్లకూడదని కోర్టు స్పష్టం చేసింది. నిర్మల్ మీదుగా పాదయాత్ర వెళ్లాలని తెలిపింది. ప్రజా సంగ్రామ యాత్రకు సంబంధించిన బహిరంగ సభ కూడా బైంసాకు 3 కిలోమీటర్ల దూరంలో జరుపుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య మాత్రమే సభ జరుపుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 500 మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని, 3000 మందితో సభ జరుపుకోవాలని హైకోర్టు నిర్దేశించింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని సూచించింది. కార్యకర్తలు కర్రలు, వెపన్స్ వాడొద్దని తెలిపింది. లా అండ్ ఆర్డర్ను పోలీసులు కాపాడాలని ఆదేశించింది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్న 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కొద్దిసేపట్లో మొదలు కానుంది. బండి సంజయ్ కరీంనగర్ నుంచి బయలుదేరారు. భారీ కాన్వాయ్తో బయలుదేరారు. అయితే హైకోర్టు కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ అవి ఎంతవరకు అమలవుతాయి, బీజేపీ నాయకత్వం పార్టీ శ్రేణులను ఎంతవరకు అక్కడికి కట్టడి చేయగలరు అనే విషయాన్ని కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే బైంసా అనేది ఒక సున్నితమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో నిర్వహించడమే బీజేపీ తన లక్ష్యంగా పెట్టుకొని మొదలుపెట్టినట్టుగా అవుతుంది. అయితే బీజేపీ ఏదైతే అనుమతి కోసం దరఖాస్తు చేసుకుందో ఆ సమయంలోనే పోలీసులు దాన్ని నిరాకరించాల్సిన అవసరం ఉంది. అయితే పోలీసుల కమ్యూనికేషన్ గ్యాపా లేకపోతే ఏంటా అనేది తెలియదు, కానీ ఆ విషయంలో కొంత పోలీసులు ముందుగా బీజేపీకి అన్ని రకాలుగా సహకరించినట్టుగానే వాళ్ళు వ్యవహరించారు. నిన్నటి మధ్యాహ్నం వరకు కూడా పోలీసులు బీజేపీకి అన్ని రకాలుగా వాళ్ళు తెలిపారు. అంటే వేదిక ఏదైతే దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు కానున్న ముఖ్య అతిథిగా హాజరు కానున్న బహిరంగ సభ వేదికను కూడా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ తదితరులు పరిశీలించారు, వాళ్ళంతా చూశారు. అయితే చివరి నిమిషంలో బైంసాలో ఉన్నటువంటి బైంసాలో ఈ సభ ద్వారా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి అన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చివరి నిమిషంలో సభను రద్దు చేశారు. దీంతో ఒక్కసారిగా కొంత ఉద్విగ్న వాతావరణం ఏర్పడని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం ముందుగా అనుమతించి రద్దు అని బీజేపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అంటే కావాలని పార్టీని బీజేపీని ఇబ్బంది పెట్టాలి, అడుగడుగునా బీజేపీని అడ్డుకోవాలి అన్న కుతంత్రంతోనే రాష్ట్ర ప్రభుత్వము ఇలా రద్దు చేసింది. మొత్తం ఏర్పాట్లు అంటే యాత్రతో పాటు బహిరంగ సభకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న తర్వాత అనుమతి లేదంటూ అడ్డుకోవడాన్ని నిన్నటి నుంచి బీజేపీ శ్రేణులు కొంత ప్రభుత్వం మీద పోలీసుల మీద కొంత ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈ విషయంలో ఈ తాజాగా హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అంటే మేము ప్రభుత్వం మీద పోలీసుల మీద విజయం సాధించాము, మేము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాము, మేము అనుకున్న గమ్యాన్ని మేము చేరబోతున్నాము, కావాలని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని ఇబ్బందుల పాలు చేసేందుకు ఏదైతే పోలీసును అడ్డుపెట్టుకుని కుట్ర పన్నిందో ఆ కుట్రను న్యాయస్థానం ద్వారా మేము భగ్నం చేయగలిగాము అన్న ఉత్సాహంతో ఉన్న శ్రేణులు భారీ ఎత్తున, అంటే పార్టీ నిన్నటి వరకు చేసింది ఒక ఎత్తు, ఈరోజు చేసేటువంటిది ఒకటి. నిన్నటి వరకు వాస్తవానికి బీజేపీ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు కొంత జన సమీకరణ విషయంలో ప్రయత్నం చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితరుల. ఓకే కృష్ణమూర్తి, ఇప్పుడు బైంసా పట్టణంలో బండి సంజయ్ పాదయాత్రను పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బైంసాలో 2008లో కొన్ని గొడవలు జరిగినాయి. ఆ గొడవలలో కొంతమంది చనిపోయారు. దానికి సంబంధించినటువంటి ఆ విషయంలో కొంతమందిని అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏది గొడవలకు సంబంధించి ఒక వర్గం వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు, 2 వర్గాల మీద కేసులు కూడా నమోదు చేశారు, ఇరు వర్గాలను అరెస్ట్ చేశారు. ఈ కేసు విషయంలో 2008లో నమోదైన కేసులో 2018లో దానికి సంబంధించి ఛార్జ్షీట్ వేశారు. 2018లో ఛార్జ్షీట్ అప్పటి నుంచి కోర్టు విచారించినటువంటి బైన్సా కోర్టు కానీ నిర్మల్ కోర్టు కానీ ఈ విషయంలో విచారించి దాన్ని ఏం చేశారంటే ఆ కేసులో ఎవరూ లేరు, నిందితులు కాదు అని కొట్టేశారు. ఆ కొట్టడంలో కూడా తీర్పు చెప్పడంలో కూడా ఏంటంటే ప్రభుత్వం సరైన ఆధారాలు చూపించలేదు, ప్రాసిక్యూషన్ సరిగా వాదించలేకపోయారు అని చెప్పేసి ఆ కొట్టేశారు. దాంతో ఆ గొడవల్లో అంటే మరణాలకు కారణమైన వాళ్ళంతా కూడా ఎవరైతే పోలీసులు మరణాల కారణం వీరు, గొడవల కారణం వీరు అని నమ్మజారో వాళ్ళంతా కోర్టు నిర్దేశంగా ప్రకటించింది. ఇది అక్టోబర్ మాసంలోనే వచ్చింది. అయితే నెలనే అయింది ఆ తీర్పు వచ్చి. ఓకే కృష్ణమూర్తి, ఇప్పుడు నిన్నటి నుండి జరిగిన హైడ్రామాతో కోర్టు తీర్పుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీకే కొంత లాభం, ప్రభుత్వానికి పోలీసులకు కొంత నష్టం. మొదటి నుంచి కూడా పోలీసుల తీరును బీజేపీ తప్పుపడుతున్నది. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు, అధికార పార్టీ ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు, చట్టం ప్రకారం నడుచుకోవట్లేదు, పోలీసులు ఒక పక్షానికే అనుకూలంగా ఉంటున్నారు, మిగతా వాళ్ళకు ఉండట్లేదు అనేది కొంత ఉంది. అంటే ఇప్పుడు 3వ విడత పాదయాత్రలో దాడి జరిగినప్పుడు కానీ సంజయ్ మీద, 4వ విడత పాదయాత్రలో సంజయ్ మీద దాడి జరిగినప్పుడు కానీ పోలీసులు బీజేపీ కార్యకర్తలనే లాఠీచార్జ్ చేశారు, బీజేపీ నాయకుల మీద, సంజయ్తో పాటు చాలామంది ఇతరుల మీద కూడా కేసులు బుక్ చేశారు. దాడిలో కారకులు ఎవరు, దాడికి ఎవరు? పాదయాత్ర జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ వాళ్ళు దాడులు చేశారని బీజేపీ చెప్పింది. ఇది ఇరుపక్షాల మీద కేసులు బుక్ చేసిన పోలీసులు ఒక పక్షం మీద ఒక పార్టీపై చెందిన కార్యకర్తల మీద ఎక్కువ కేసులు, ఇంకో పార్టీ చెందిన వాళ్ళ మీద నామమాత్రం కేసులు పెట్టడం కూడా కొంత మొదటి నుంచి పోలీసుల తీరును బీజేపీ తప్పుపడుతున్నది. కాబట్టి ఈ తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో బీజేపీదే కొంత పైచేయిగా మనం భావించవచ్చు. సంపత్, పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో బీజేపీ బలపడుతుంది అంటారా? ఖచ్చితంగా. వాస్తవాన్ని చెప్పాలంటే బీజేపీ 2018లో నామమాత్రం ఓటింగ్తోనే వచ్చింది, 2019లో కొంత వచ్చింది. 2019లో ఏదైతే 36% ఓట్లతోటి లోక్సభ ఎన్నికల్లో 36% ఓట్లతోటి టీఆర్ఎస్ తర్వాత స్థానంలో నిలిచిందో అప్పటి నుంచే బీజేపీ కొంత ఫోకస్ పెట్టింది. అయితే బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత కొంత అంటే పార్టీని ప్రజల్లోకి, గ్రామీణ ప్రాంతాల్లోకి, మారుమూల ప్రాంతాల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పాదయాత్ర మొదలుపెట్టారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో బండి సంజయ్ పాదయాత్ర సాగింది. దాదాపుగా 1200 కిలోమీటర్లు పాదయాత్ర 4 విడతల పాదయాత్రగా సాగింది. ఈ పాదయాత్ర జరిగిన ప్రాంతాల్లో బీజేపీ ప్రభావం కొంత కనబడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, గిరిజన తాండాల్లో, మిగతా ప్రాంతాల్లో చాలా కారణం ఏంటే సాధారణ అంటే లోకల్ సమస్యల మీదనే ప్రధానంగా వారు ఫోకస్ పెట్టారు. బండి సంజయ్ లోకల్ సమస్యలు, స్థానికంగా ఉన్నట్టు ఇబ్బందులు, ప్రజలతో ఆయన మమేకమై నేను మీకు భరోసా ఉన్నాను, మీ కష్టాలకు నష్టాలకు నేను మీకు పెద్దనంగా నిలుస్తా అన్న భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి పోతున్నది. అయితే ఇంకొకటి, యువకులు కూడా బీజేపీలో పెద్ద ఎత్తున చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అంటే పాదయాత్ర జరిగిన మీరు ప్రాంతాలలో గతంలో పరిశీలించినా ఇప్పుడు పరిశీలించినా కొంత యువతలో ఎక్కువ ఉత్సాహం ఉంది. మొన్న చూసినటువంటి మునుగోడు ఉప ఎన్నికలు కూడా యువత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా మునుగోడుకి వెళ్ళి ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఎక్కడి వాళ్ళు అక్కడ ఎవరు తోచిన విధంగా వాళ్ళు చేశారు. గతంలో హుజురాబాద్లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేశారు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూరు ప్రాంతాల్లో, తండాలలో, గిరిజన గూడాలలో ఈ విధంగా అంటే పార్టీ జెండా ప్రతి కూడలికి వెళ్ళే విధంగా బండి సంజయ్ పాదయాత్ర తోడ్పడుతుంది. ఇది వాస్తవానికి బీజేపీకి లాభమే కానీ ఎటువంటి నష్టం లేదు. దీంతోనే అధికార పార్టీ మమ్మల్ని అడ్డుకుంటుందని బీజేపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే అధికార పార్టీ కూడా వ్యవహరిస్తుంది. అధికార పార్టీ తీరు కూడా కొంత మమ్మల్ని ఇబ్బంది పరుస్తుంది. అయినప్పటికీ ప్రజల్లో మేము ఉంటాం, ప్రజలతోటే మేము మమేకం అవుతాం, ప్రజలతో తిరుగుతాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మేము పోరాడతామంటున్నారు. ఇంకోవైపు ఏదైతే బీజేపీ భరోసా యాత్ర కూడా తీస్తుందో ఈ బైక్ ర్యాలీలు వీటికి కూడా ఉపయోగపడుతుంది. సంపత్, కృష్ణమూర్తి.
నిన్న రద్ద చూసి నిన్న రాత్రి ఏం జరిగింది అనేది పర్మిషన్ ఇచ్చారు, పనులు చేసుకోమన్నారు, మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ అన్నారు. దానికి రకరకాల కుంటి సాకులు చెప్పారు, మత విద్వేషాల గురిస్తారని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఏ విధంగా కుట్ర చేసినారో మనకు తెలుసు. మేము 4 ప్రజా సంగ్రామ యాత్రలో ఎక్కడ కూడా ఘర్షణ జరగలేదు. అక్కడ దేవాలయంలో పూజలు చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అసలు పాదయాత్ర ఇవాళ స్టార్ట్ కావాలి. పాదయాత్ర స్టార్ట్ కంటే ముందు ఈ రోజు నిన్న పూజలు చేయాలని పడుకున్నాం, కానీ ప్రభుత్వం పూజలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇవాళ యాత్ర ప్రారంభిస్తే ఇవాళ ఆ ప్రాంతాన్ని కూడా అరెస్ట్ చేయాలి, లేకపోతే అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కనీసం పూజలు చేసుకునే అవకాశం కూడా నేను ఇవ్వలేదు ప్రభుత్వం. మీరు పోలీసు రిక్వెస్ట్ చేసిన మీరు యాత్ర వద్దనుకుంటే, యాత్రకు అనుమతి లేదనుకుంటే ఆ యాత్రా స్థలానికి రేపు పోయినప్పుడు మీరు ఆపండి, కానీ కనీసం పూజలు చేసుకునే అవకాశం కూడా మురుగత్వం అని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అయినా వినకుండా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న